హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. శనార్థులు, ఇదేది కొత్తగా శనార్థులు అని అనుకుంటున్నారా? శనార్థులు అనే పదానికి ఎంత మంచి భావం ఉందో అది తెలుసుకుంటే తెలుస్తుంది. సో శనార్థులు అని అంటే మనం ఇప్పుడే కానీ శరణం అర్థించడం అయితే తెలంగాణ భాషలో మా ఇండ్లల్లో ఎట్లాగంటే బావలు బామర్దులు బావలకి శనార్థి శనార్థి అని అంటారు. అంటే శరణాన్ని అర్థించడం. జనరల్గా శరణం ఎవరిని అర్థిస్తాము? దేవుడిని అర్థిస్తామన్నమాట. అంటే బంధువులని దేవుడితో సమానంగా ఆ స్టేటస్ ఇస్తారు. సో అందుకు శనార్థి అని అంటారు. సో ఇప్పటి నేను కూడా మీకు శనార్థి అని అంటాను. శనార్థి ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే అందరూ వెళ్తున్న దగ్గరికి వెళ్తున్నాం. మనం అందరం కూడా ఎక్కడికి? కుంభమేళ. సో ఇవాళ మేమందరం మా ఫ్యామిలీ సో బై రోడ్ కుంభమేళాకి వెళ్తున్నాము. సో మాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి మేము ఎలా జర్నీ, మా ట్రావెలింగ్, మా ఫుడ్, అక్కడ ఎక్కడ ఉంటున్నాము, ఏంటి దర్శనము, గంగా స్నానము, ఏం చూసాము, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. సో చూస్తూ ఉండండి పూర్తి వీడియో బేబీస్ కిచెన్ 225లో. సో లెట్ us స్టార్ట్ ద జర్నీ. సో రండి మేము వెళ్ళే వెహికల్ చూద్దాం ఒకసారి. లగేజ్తో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నది. ఎందుకంటే మనకు అకామిడేషన్స్ ఏమీ లేవు. ట్రావెలింగ్ 24 hours. పూజా సామాన్ రెడీ. అమ్మా జై శ్రీరామ్. జై శ్రీరామ్ నాన్న. నించో అక్కడ తాత చేస్తుంటే. కెప్టెన్ 1, కెప్టెన్ రాకేషా? డ్రైవర్స్నే మరి కెప్టెన్ అని అంటారు. కెప్టెన్ రూపేష్ డ్రైవింగ్, నైట్ డ్రైవర్, మార్నింగ్ డ్రైవర్. అంటే తాత ప్లాన్ కొట్టింది అనుకో. రైట్ వాడి ఉన్నాడు కదా. गंगा मैया की जय, गंगा मैया की जय, गंगा मैया की जय. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు. ప్రయాగ్రాజ్ బై కార్ 24 hours 20 hours అని. 24 hours మనకి ఇంకెక్కడే పడుతుంది. ఎందుకు ఎక్కువ పడుతుంది? ఆగిపోతాం కాబట్టి. ఓకే. సో ఇప్పుడు 9:30 అవుతుంది నైట్. సో రేపు నైట్ మోస్ట్ ప్రాబబ్లీ 9:30-10 కల్లా రీచ్ అవ్వాలి ప్రయాగ్రాజ్. 24 hours జర్నీ బై కార్. సో అక్కడక్కడ ఆపుతూ వెళ్ళాలి. అరే పాటలు పెట్టరే. సో ఫస్ట్ హాల్ట్ అట్ ఎ ధాబా. సో మా ఫస్ట్ హాల్ట్ ఒక ధాబాలో 1.5 hour అయిపోయింది మేము స్టార్ట్ అయ్యి. ఇక్కడ డిన్నర్ బ్రేక్. దాని తర్వాత మా పెద్ద బాబు హీఈస్ డ్రైవింగ్ నౌ. దాని తర్వాత మార్నింగ్ చిన్నోడు, దాని తర్వాత మా ఆయన ఇట్లాగా షిఫ్ట్ చేసుకొని డ్రైవ్ చేస్తుంటే ఎక్కడ హాల్ట్ చేయకూడదు. ఎందుకంటే అకామిడేషన్స్ ఏమీ లేవు. అందరికీ తెలిసిన విషయమే. ట్రైన్స్ ఫుల్, బస్సెస్ ఫుల్, కాస్ట్ విపరీతము, ఫ్లైట్స్ అయితే విపరీతమైన కాస్ట్. సో అందుకనే మన ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్, లేకపోతే మనం అఫోర్డ్ చేయగలిగితే ఇట్లాగా రెంటల్ వెహికల్స్ తీసుకొని వెళ్ళొచ్చు కుంభమేళాకి. సో మేము కూడా ఇప్పుడు రెంటల్ వెహికల్ పైనే వెళ్తున్నాము. సో 24 hours అంటున్నారు. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. ఇప్పటికైతే ఏం నిద్ర రావట్లేదు మాకు ఎవరికి కూడా. డాబానే బాగానే చాలా మంది ఇక్కడ ఆగిండ్రు ఫ్యామిలీస్. సో ఇట్లా ఫ్యామిలీస్ ఆగే చోట చూసుకొని మనము సేఫ్టీగా ఆపుకుంటే బాగుంటుంది హైవేస్లలో.
ఇది క్రేజీ కాంబినేషనా? నేను క్రేజీ కాంబినేషన్ నిద్ర కాంబినేషన్. ఇది చాక్లెట్ ఏం పట్టదు. చాక్లెట్ చూస్తుంటే లేదా మరి ఇక్కడ చాక్లెట్. సో మా క్యాప్టెన్కి రాత్రంతా డ్రైవింగ్ చేయడానికి టీ తాగితే కొంచెం నాకు టీ అలవాట్లేదు. టీ అలవాట్లేదు. నిద్ర వస్తుందేమో అని చెప్పి సేఫ్ సైడ్. అది మీ కాలేజ్ అడగలేదు. మరి చాక్లెట్ లేదంటనా? చాక్లెట్లు ఉండవు ఇక్కడ. అదేంటది? అంటే డార్క్ చాక్లెట్ తిన్నావు అనుకో అంత నిద్ర కాదు, నిద్ర కంట్రోల్ అవుతుంది. ఈ చాయ్ కంటే అది కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు అదే అది నిద్ర వస్తుంది కదా. నిద్ర వస్తే లేకపోతే మైండ్ అంతా ఎటో పోతుంది. కాన్సన్ట్రేషన్ చాక్లెట్ వెళ్ళిపోయి అది బోన్విల్లా ఆర్ అంటే కదా టెంప్టేషన్స్ అది. నువ్వు అది తింటావు కదా. మార్నింగ్ 4:30 సెకండ్ బ్రేక్ ఆగినాం. ఇక్కడ నిద్ర వస్తుంది. రోడ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి, ఏం ఇబ్బంది లేదు, కూల్గా వెళ్ళిపోవచ్చు. సో అందరు పడుకున్నారు. కెప్టెన్ రాకేష్, హారిక టీ బ్రేక్. స్టార్ట్ జర్నీ. బాగుండిందా? నీకు నిద్ర వస్తలేదా నాని? మొహం కడుక్కోపో. మొహం కడుగుతాను కదా. వాష్రూమ్స్ ఉన్నాయి కదా అక్క. నీ మొహం ఈ మొక్కం కడుక్కోనికి ఎందుకు ఇక్కడ 2 కిలోమీటర్లే ఉంది వాష్రూమ్. ఇది టోల్ గేటా? టోల్ గేట్స్ దగ్గర ఆపు. ఆ టోల్ గేట్స్ దగ్గర కీప్ ద నేషనల్ హైవే క్లీన్ అని ఉన్నది, లోపల వాటర్ లేదు. ఏం చేయాలి? అందుకే రిటర్న్ వచ్చేసినాం. సరే ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా చూడవచ్చులే అని. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ 8 o'clock అరౌండ్ 6:30కి హాల్ట్ అయ్యాము ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో. బాగుంది. చాలామంది కూడా ఇక్కడ హాల్ట్ అయ్యి రాత్రి పడుకున్నారేమో. మేమైతే రాత్రి అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం కదా. మార్నింగ్ 6:30కి ఇక్కడ హాల్ట్ అయ్యి ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు 8 అవుతుంది. 8 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. శ్రీ సూర్య భగవానికి జై. కెప్టెన్ రాకేష్ టెస్టింగ్ అన్నమాట ఇప్పుడు. సో చాలా చిన్న చిన్న కార్స్లలో, పెద్ద వెహికల్స్లలో చాలామంది వస్తున్నారు. బట్ ఈవెన్ రోడ్డు ఖాళీగానే ఉంది. సో ఎవరైనా రావాలనుకుంటే ఈజీగా వచ్చేయచ్చు. ఇప్పుడు పెద్ద రష్ ఏం లేదు, ట్రాఫిక్ కూడా ఏం పెద్దగా లేదు. మీకు ఒకసారి ట్రాఫిక్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఆల్ నాగ్పూర్కి దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. సో మోర్ దెన్ 400 కిలోమీటర్స్ అయిపోయింది. రాత్రి వరకు చేరుకోవచ్చు ప్రయాగరాజ్. బ్రేక్స్ ఎక్కువగా తీసుకోకుండా వెళ్తే వెళ్ళిపోవచ్చు ప్రయాగరాజ్. అంటే రెస్ట్ ఉంటుంది కదా నాన్న. మనం అక్కడికి రీచ్ అయినాం అనుకో, రిలాక్స్. ఓకే, రీచ్ అయిపోయినాం ఇప్పుడు డెస్టినేషన్కి అని రిలాక్స్ అయిపోయి మనం గంగా నది ఒడ్డుకి వెళ్ళిపోవాలి. మనం అప్పుడు ఘాట్ ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ రెస్ట్ తీసుకొని టైంకి వెళ్ళి మనం గంగా స్నానం చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ హైవే మినీ రెస్టారెంట్లో. ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు హైవే సైడ్, ఇవన్నీ రోడ్ సైడ్లో ఉన్న ధాబాలలోనే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదైనా కూడా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే రెస్టారెంట్లోనే ట్రై చేయాలి టిఫిన్. బాగుండింది. మేము ఫ్రెష్ అప్ అయ్యి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేసరికి ఖాతాం చోలే ఇంకా చోలే కచోరీ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చోలే కచోరీ బ్రేక్ఫాస్ట్. పోహా.
ఫ్లవర్స్ బాగున్నాయి కదా, భలే పెట్టారు. చెరీస్ బాగున్నాయి ఉయ్యాలన్నీ. ఖానా ఖజానా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడ. టేస్ట్ తెలీదు బట్ రీజనబుల్ రేట్స్, 120, 180 ప్లేట్. చూడాలి ఏమొస్తాయి అందులో, చూద్దాం. స్పెషల్ థాలీ జీరా రైస్, రోటీ, పనీర్ కర్రీ, పప్పు, వంకాయ కర్రీ. ఇది పనీర్ కర్రీ తీయగుంది అని అంట. థాలీకి ఇంకా బటర్ రోటీస్ కూడా. నార్మల్ మీల్స్ దాల్, కర్రీ, రైస్, 4 రోటీస్. 4 రోటీస్ సఫిషియంట్ ఉంటుంది ఇదైతే. ఫ్యాన్కి మంచి లంచ్ అయిపోయింది. ఇప్పుడు చలో స్టార్ట్ ద జర్నీ అగైన్. కమ్ ఆన్ కెప్టెన్ రాకేష్. టైం 2:46, 700 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకా 500 కిలోమీటర్స్ ఉంది. సో మోస్ట్లీ బై 10 o'clock నైట్ రీచ్ అయిపోతాం ప్రయాగ్రాజ్. సో మధ్య మధ్యలో ఇట్లా టీ బ్రేక్స్ అవ్వాలి. టీ బ్రేక్స్ అవ్వకపోతే చాలా కష్టం, డ్రైవింగ్ కష్టం అవుతుంది. అట్లాగే కూర్చొని కాళ్ళు చేతులు బాగా ఏమైతాయి, వాపులు ఇంకా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. అందుకని ఇట్లా టీ బ్రేక్స్కి ఆగాలి. ఒక్కొక్క 200 కిలోమీటర్స్కి ఒకసారి అవుతున్నాము మనం. 200 కిలోమీటర్స్ అయింది కదా లంచ్ చేసి. 200 కిలోమీటర్స్. చాలామంది వస్తున్నారు అబ్బా కార్లల్లో, మంచిగా అనిపిస్తుంది. అందరు ఫ్యామిలీస్ తోటి కార్లలో, ఎందుకంటే ట్రైన్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి, ఫ్లైట్ ఛార్జెస్ ఎక్కువ. ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు అనేసి అని అందరికి ఒక తపన ఉంటుంది. వెళ్ళాలి, గంగా స్నానం చెయ్యాలి, దర్శనం చేసుకోవాలి అనేసి అని తపన ఉంటుంది. అందుకని అందరూ ఇంత 24 hours జర్నీ కంటిన్యూగా బై కార్ అయినా కూడా వస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. సో ఏంది ఇవి చెకోడి వాళ్ళకి ఇవ్వు పిల్లలకి. రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. సో రోడ్వేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, గ్రేట్ అప్లోడ్ టు హిమ్. రోడ్స్ అయితే చకాచక్ స్మూత్గా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అయితే. ఇక్కడ బాగుంది కదా. ఏం ఏరియా ఇది? జబల్పూర్ తర్వాత దాటిన తర్వాత వచ్చి సీనరీస్. యూపీలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ ఇది. టోల్ గేట్ దగ్గర ఇది ఒక్కటి క్రాస్ అవుతే చాలామంది వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఎక్కడ అవ్వలేదు, ఓన్లీ టోల్ గేట్ దగ్గరనే కొంచెం జామ్ ఉంది. ఇంకొక 300 కిలోమీటర్స్ దూరంలో ఉండగా ఇప్పుడు ట్రాఫిక్ ఇట్లా ఉంది. ఇది టోల్ గేట్ కాబట్టి టోల్ గేట్ క్రాస్ అయినామంటే ఇది కూడా ఉండదు, మళ్ళీ అంతా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంటారు. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు అందరూ ఎట్లా పోతున్నారంటే ఒక యుద్ధానికి వెళ్తున్నారు. కార్స్ అయితే రై 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 రైనా ఒక యుద్ధానికి వెళ్తున్నట్టుగా ఉంది. అందరూ శ్రద్ధ భక్తితోటి
వెళ్ళాలి, గంగా స్నానం చేయాలి అని. 6:30 ఈవినింగ్ టీ బ్రేక్ కోసం ఆగినాము. చలి ఫుల్గా ఉంది ఇక్కడ, చలి. స్వెటర్స్ తెచ్చుకోవాలి, మేము కూడా తెచ్చుకున్నాము స్వెటర్స్, కాకపోతే కార్లోనే ఉన్నాయి. టీ కోసం అని ఆగితే దిగితే అప్పుడు తెలుస్తుంది చలి. అమ్మో, కారు లోపటైతే ఏం తెలియలేదు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ చలి, చిల్లుగా ఉంది. కార్లు చూడండి ఉద్యమానికి వెళ్తున్నట్టు, రై 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 రై. ఇది సనాతన ధర్మం అంటే. ఓ వస్తూనే ఉంటున్నాయి కార్లు అయితే. చాలా చల్లగా ఉంది. ఎవరైనా రావాలనుకుంటే మాత్రము తప్పకుండా స్వెటర్స్, జాకెట్స్ తెచ్చుకోండి. అందరూ అది కూడా ఎంత స్పీడ్ అంటే ఇప్పుడు నేనే ఫస్ట్ పోవాలి అక్కడికి. గంగమ్మ ఎంతో పెద్దది, నేనంటే నేను. ఇది ఆగదు, ఈ ఉద్యమం ఆగదు. ఇది ఒక ఉద్యమం. అయితే ఇప్పుడే ఇట్లుంది అనుకోండి, ఏంటది ఇప్పుడు ఏంటిది Feb 8 కదా ఈరోజు. నిన్న వెళ్ళినాం కదా మనం, 7th వెళ్ళినాము, ఈరోజు Feb 8. సో Feb 8కి పరిస్థితి ఇట్లుంది. Feb 12 పౌర్ణమి. ఆ రోజు ఇంకా మంచి స్నానం, పుణ్యస్నానాలు కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అది మళ్ళీ Feb 12కి ఉంది. సో పుణ్యస్నానం ఆ రోజు ఇంకెంత ఉంటుందో ఆలోచించండి. ఈ మామూలు రోజుల్లోనే ఇట్లుంది. కాఫీలో నీళ్ళు కలిపి నీళ్ళలో కాఫీ కలిపి అర్థం అవట్లేదు. అట్లీస్ట్ హాట్గా ఉంది అది, అంతే. హాట్ ఒకటే ఉంది. చిల్ ఎట్లుంది బయట? బయట చిల్ ఉంది, లోపల హాట్ ఉంది. కాదు, మనము హైదరాబాద్లో ఉన్నప్పుడు, మనం హైదరాబాద్లో ఉంటే ఈ టైంకి మనకి వేడిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడు 6:30కే ఇంత చల్లగా. ఏంటంటే రావాలనుకునే వాళ్ళు ఈ 10th లోపట్నే రావాలి. 10th అయ్యిందంటే మళ్ళా పుణ్యస్నానాల కోసం అందరూ ఇంకా గోరుమని వచ్చేస్తారు, చాలా ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 12th తర్వాత మళ్ళీ బాగుంటుంది, నార్మల్గా అవుతుంది అనమాట. 12th నుండి మళ్ళీ 26th వరకు ఈ గ్యాప్లో రావచ్చు మీరు. వస్తే ఏమవుతుందంటే కొంచెం ఒత్తిడి ఇంత ఉండదు. నార్మల్గా మనకి అప్పుడు జరిగినట్టుగా ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేదు అనుకుంటే జయ్యో జయ్యో జయ్యో, ఒత్తిడి లేదనుకుంటే ఇక్కడ ఇంతమంది జయ్యో జయ్యో నోతున్నారు. ఫుల్ ట్రాఫిక్ జామ్. నైట్ 8 o'clock. రాకేష్ ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడు, ఒక బైపాస్ పెట్టిరు, ఒక బైపాస్ రోడ్ ఉంది లెఫ్ట్ సైడ్లో. అట్లా అని కొంచెం లాంగ్ కట్ అనుకుంటా. బేళ్ళకి రావాలనుకున్న వాళ్ళందరూ చూడండి, 150 కిలోమీటర్ల ముందు నుండే ఈ ట్రాఫిక్ జామ్. 250 యాక్చువల్గా 6 సీటర్ ఇది. 250 కిలోమీటర్స్ నుండే ట్రాఫిక్ ఇలాంటి పరిస్థితిలో ఉంది. నువ్వు దింపకు. ఓకే, ఇక్కడికి ఇప్పుడు డుగ్ 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 అనుకుంటూ వెళ్ళాలి మనం. పోయేసరికి 3 అవుతుంది. సరిగ్గా వెళ్ళంగానే స్నానాలు చేయాలా, మళ్ళా బండి ఎక్కాల. యాక్చువల్లీ ఇదొక వే, అది ఇంకొక వే, కానీ 2 కలిపి ఒకటే వేస్ట్ చేసేసారు. ఇది పోవడం, అది రావడం. అరే ఉట్టి రెడ్లేనే 2 కూడా పోవడానికే వాడుకుంటున్నారు. రాకేష్, కొంచెం ముంగట పోయినాక ఒక వై వస్తుంది రా మనకి. ఆ వైలో లెఫ్ట్ తీసుకుంటే ఒక 15 కిలోమీటర్స్ కలిసి వస్తుంది. బ్లూలో వెళ్ళిపోవచ్చు. చూడు, యాక్చువల్లీ ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతాం రాకేష్. కాకపోతే ఇక్కడ ఈ వైలో ఇది తీసుకున్నాం అనుకో, మొత్తం బ్లూ ఇది, అంటే ఒక 15 కిలోమీటర్ల వరకు కలిసి వస్తుంది.
అంతేనా దిగంగానే దెబ్బ దెబ్బ స్నానాలకు వెళ్ళిపోవడమే మనం మనం స్నానాలు వేసుకొని మళ్ళీ కారెక్కి ఇంటికి వెళ్ళడం అంతే ఇంకేం పని నేను బాగుందని ఇక్కడ గిలాసలు అమ్మో రాగి చెంబులు అవో రాగి చెంబులు డెకరేషన్కి అంటే బాత్రూమ్ అమ్మే ముంగట బకెట్లు కూడా ఉన్నాయి బకెట్ల ఏ ప్రభు అరే అవు కదా బకెట్ ఎలాడుతుంది నేను డెకరేషన్కి లారీకి బకెట్లు చెంబులు గిలాసలా మంచిగా ఉందమ్మా ఆయన ఇక్కడ గవర్నమెంట్ కూడా ఇంత పబ్లిసిటీ చేసేది లేకుండే అందరు రండి సభ ప్రయాగరాజ్ కుంభమేళ అంతే వచ్చేసిందా అంతే పాపం అయిపోయిందా వచ్చేసుడేనా ఏమని ఇది వెళ్ళిపోతుంది అటు మధ్యలో ఎంత డిప్ ఉంది చూసినావా పళ్ళు కనిపిస్తున్నాయా డీప్ ఉంది ఇది లేదు ఇక్కడ ఓయ్, చూడు అదొక గుంతలా ఉంది అది నాకు కూడా గుంతలకించి ఇటు వచ్చినాం మరి గుంతల వాటర్ आकाश के गहराइयों में एक बूंद सी झलक रही है आदियों की డిన్నర్ కోసం మళ్ళీ హాల్ట్ 11 అవుతుంది 11 కల్లా ఉంటామేమో అనుకున్నాం డిన్నర్ కోసం హాల్ట్ అయిందని చూపిస్తున్నా ఫుల్ చలి చలి బాగుందబ్బా ఐస్ ఈ ఐస్లో ఎట్లా స్నానం చేస్తామో ఏమో అక్కడ దేవుడా ఇంత చలిలో స్నానం అంటే అమ్మో 11 అవుతుంది ఇప్పుడు ఇంకా 2 అవర్స్ జర్నీ ఉంది ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ఇంత పాపులేషన్ ఉంది ఇంత ఉంది కదా ట్రాఫిక్ చలి మాత్రం ఏం తక్కువ లేదు చలి మాత్రం సూపర్గా ఉంది నాన్న క్యాప్ వేసుకోవా బాప్రే రామా ఎక్కడ కూర్చోమా చలి ఒక లెవెల్లో ఉంది మాట్లాడుతుంటే నోట్లోకి పొగ వస్తుంది ఇక్కడ ఏమైందంటే ఆల్రెడీ గిన్నెలు కూడా వేసి సరిగ్గా మనం వెళ్ళిపోవచ్చు అవునా అయితే ఇప్పుడు వేసేది అయ్యో మరి ఇప్పుడు ఎట్లా మళ్ళా ఇంకో దగ్గర ఆగాలనా అక్కడ సీట్స్ కదా వాళ్ళకి పార్సల్ చెప్పాం పార్సల్ కార్లో మన దగ్గర ప్లేట్ సీట్ ఉన్నాయి కదా ముంగడ అప్పని లేదా అక్కడే కార్లో చూసుకొని లైట్ చేస్తుంది నేను కార్లో ఏనా కార్లో ఇచ్చుకుంటా కదా ఇక్కడికంటే ఇప్పుడు ఏంటి ఇస్తున్నాడా లేదా మరి కార్లో ఏముంది పక్కన ఇంకోటి ఉంది చూడు అదే చేసామని మీకు వచ్చినాం కదా ఓ మై గాడ్ చలో చూడండి ఫుడ్ కూడా దొరుకుతలేదు ఈ పాపులేషన్కి ఏ దాబాకి వచ్చినా కూడా సామాన్ అయిపోతుంది మనుషులకి ఓపిక అయిపోతలేదేమో కానీ సామాన్ అయిపోతుంది చేసి రోటీస్ కర్రీ ఎవరు 10 గంటలు కూర్చున్నా ఎడా అని చెప్పి చెప్తాను పాపం 10 గంటల నుండి 10 గంటల నుండి పాపం వండుతున్నాడంట 11:30 అవుతుంది ఇంకెంత వండుతాడు పాపము వండి సామాన్ అయిపోయింది సరే ఇంకో దగ్గరైనా ఆర్డర్ ఇవ్వండి ఆర్డర్ ఇచ్చిండా ఏంటి కూర్చోడానికి ప్లేస్ లేదా ఓకే చలో రెండో దాబాలో కూడా ఫుడ్ దొరకలేదు మాకు అంతే ముందర లేదు లేవు ఎక్కువ జనాభా ఉంది ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాడు వస్తాడేమో అనేసి కూర్చున్నాడు ఆడ ఆల్రెడీ చాలా రష్ ఉంది చెప్పు
ఏమంటా? సో ఇప్పుడు బేబీ కిచెన్ రోడ్ మీదకి వచ్చింది అనమాట. తెలుసు కుంభమేళాలో ఇట్లా ప్రాబ్లం అవుతుందని ఆల్రెడీ రీసెర్చ్ చేసినప్పుడే తెలిసింది. ఏ దాబాలలో కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు జనాభా అంటుందని. సో నాకు తోచింది నేను కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను, రైసు, పప్పు, తొక్కు, ఇట్లా మ్యాగీ, ఇప్పి. సో ఇప్పుడు ఇప్పి చేస్తున్నాము. 2-3 దాబాలు తిరిగినాము, ఎక్కడ కూడా దొరకలేదు. సో అందుకనే ఇప్పి ప్రిపరేషన్ కొంచెం మసులితే కొంచెం ఫాస్ట్ చూసినానా. ఇక్కడ రోడ్ మీద మ్యాగీ వేసుకుంటుంది ఇక. ఏం దొరకలే మరి ఏం చేయమంటావు? ఏమేమి రోడ్డు మీద ఇక పప్పు అన్నం వేసుకొని కూర్చొని తెల్లారుతుంది. కొంచెం అయితే మసులుతుంది కదా రూపాయలు చేస్తున్నా మళ్ళీ వేస్తా. ఏమైందిరా? చెప్పాలా? ఒకటి ప్లేట్, ఒక ప్లేట్ దే, అది బాగుంటే మళ్ళీ. ఏంటది నీళ్ళు కొలతతో వేసాను? సాంబార్ అయింది అది. చూద్దాం. సాంబార్ రైసా? సాంబార్ ఇప్పి అది ఉడకాలి కదరా, ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇప్పి చేయడానికి కావాల్సిన విధానం ఏంటంటే, ఇట్లాంటి డబ్బలకించి 2 గ్లాస్ నీళ్ళు తీసిన ఇట్లాంటి కుక్కర్లో పోసేసి దాంట్లోకించి ఒక 2 ప్యాకెట్ల 2 ఇప్పి కాబట్టి 2 ప్యాకెట్లు ఇప్పి మసాలా వేసుకొని ఆ నీళ్ళు ఇట్లా ఉడుడు అన్నాక మ్యాగీ వేసేసుకోవాలి. మంచిగా అన్నం వండుతుంటే టమాటో తొక్కు ఎంత మంచిగా ఉంటుంది. వండుతుంటే రేపు పొద్దున్న ఇక్కడ ఉంటుంటే ఎల్లుండి డాబా సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు పోతుంటారు. మీరు కూడా పెట్టుకున్నాం ఇక్కడ డాబా అని చెప్పి. కుక్కర్ మూత పెట్టి దెబ్బ 2 విజిల్ వేస్తే అయిపోయా. కలుపుతా వచ్చినావు ఇప్పి. సో మొత్తానికి ఇక్కడ చేసే ఇప్పిలో ఇది ఆల్రెడీ ఉడికిపోయినట్టే ఉంది, కాకపోతే నీళ్ళు ఎక్కువైపోయినాయి. అలా ఉంటుంది చీకట్లో. ఇప్పుడు ఈ నీళ్ళని ఎనికేసరికి ఇది మెత్తగిపోద్ది అనమాట. వేడి మ్యాగీ కుదుకులాడుతుంది. జ్యూసీ మ్యాగీ. జ్యూసీ కాదు, లూజీ మ్యాగీ. మ్యాగీలో వాటర్ వేసిపోయి వాటర్లో మ్యాగీ వేస్తాం అనమాట. ఇక్కడ పట్టుకుంటాం. చిక్కట్లో కనిపించద్దా నాకు? బాబా ఏం చేస్తామా? ఇప్పుడు ఏమైందంటే రివ్యూ పక్కన పెట్టు. అసలు డాబాలో ఆడిపోతే ఆర్డర్ తీసుకోడు. ఆర్డర్ తీసుకోక మనం అర్ధగంట సేపు వెయిట్ చేసి మళ్ళీ ఇంకో దాకపోతాము. ఆర్డర్ సీన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది. లాస్ట్కి ఫ్రస్ట్రేషన్ వచ్చి రోడ్డు మీద పొయ్యి పెట్టుకొని కూర్చోం అనమాట. ఒక పొయ్యి తెచ్చుకోలేదు పోయి దాబాలు ఆడ సిలిండర్లు కూడా ఇస్తారు. ఉట్టి సిలిండర్ ఇస్తే ఏం చేసుకోవాలా? పొయ్యి వెలిగించుకొని కూర్చోవాలనా? చలిగా ఆపుకోవాలి కదా. లేదా స్టీల్ది వాటర్ బాటిల్ ఏమైనా వస్తాయి కదా, అలాంటి స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా. తెచ్చుకొని దాంట్లో మసాలా వేసుకోవాలి, మ్యాగీ క్రష్ చేసి అన్నీ వేసుకోవాలి. ఆ బాటిల్ ఇస్తే పొయ్యి మీద పెట్టాలి అంతే. బొంగులో చికెన్లో బొంగులో ఎట్లయితే మనం అన్ని స్టఫింగ్ పెట్టి దాన్ని మంటలో పెడతామో అట్లనే వాటర్ బాటిల్ తీసుకొని అట్లా పెట్టి దాన్ని అన్నీ వేసుకోవాలి. కాస్త రాగానే మనం అన్నీ మేనేజ్ చేసుకోవాలి. ఇట్లా రోడ్ల మీద వచ్చి తినేటప్పుడు సూపర్ ఉంది కదా. ఇది పెట్టినాక అది వచ్చింది చూడు. ఎట్లుంది? సూపర్ ఉందా? మార్నింగ్ 7:30 స్టిల్ ట్రాఫిక్. స్టిల్ ట్రాఫిక్ ఏంటి? ఒకసారి ఆ పాము ప్రిపేర్ సెట్ రెడ్ కోబ్రా. రెడ్ కోబ్రా ఎర్ర సముద్రం. GPS ప్రకారం అలా కాదు, నేను చూపిస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం అనమాట, గుమ్మాలు ఉన్నాము. కాకపోతే ఏమంటే ఇంత దూరం ఉంది అంటే ఫుల్ ట్రాఫిక్. అప్రాక్స్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. 20 కిలోమీటర్స్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్.
అక్కడ బోర్డు మీద చూడు మిడ్వే ట్రీట్ అని చెప్పి సేమ్ అక్కడ వరకు ఉంది. అది 20 కిలోమీటర్స్ అని ఉంది. సో 20 కిలోమీటర్స్ మనం ఇలా ఎర్ర సముద్రంలో పోవాలన్నమాట. దాని తర్వాత చేసుకోవాలి. ఇలాంటి టైంలో మనం స్టీరింగ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్తుంటారు. అటు ఇటు అయితే వాళ్ళు గుద్దేస్తారు, మనం మా లైన్లో అలైన్ అయిపోతాం అనమాట. చిన్న చిన్న స్క్రాచెస్ అలా పడుతుంటాయి. దేవా, వన్ గుడ్ థింగ్ ఇస్ ఇలా ట్రాఫిక్లో ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. ఇట్లా న్యూట్రల్ పెట్టి మనం వదిలేసినాం అనుకో, ఇజ్జత్ దిశ లెక్కలు చేస్తుంది. ఇప్పుడు న్యూట్రల్ పెట్టి క్లచ్ గిట్ అన్ని వదిలేసాం అనుకో, ఇంజిన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఆగుతలేదు, ఇప్పుడు ఆగుతుంది. తొందరగా వచ్చామా? 10 కిలోమీటర్లు ఉందిరా న్యూట్రల్ చేసి 61 61కి అన్ని అవర్స్ పడుతుందా? 4 అవర్స్ పడుతుందా? 2 అవర్స్. అది యాక్చువల్ అయిపోతుంది. వీడియోలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ ఎట్లుంది అనేది పొజిషన్. అంటే ఇక్కడ ఏం యాక్చువల్లీ పాయింట్ అది కాదు, ఇక్కడ నేను చెప్తా. అది అందరూ మనలాగే వీడియోస్ తీసుకుంటారు. ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ అయిపోయింది చూసా, నేనేం చేయదు. స్లిప్ మోడ్లో ఖచ్చితంగానే ఆన్ అవుతుంది. అది అట్లా కూడా ఉందా? ఐడిల్ స్టార్ట్స్ ఆఫ్ అన్న పెట్రోల్ కన్సంప్షన్ తగ్గుతుంది అనమాట. ఇట్లా ట్రాఫిక్ వెళ్ళిపోతాడంట మధ్యలో నుండి. ఆయన చాయ్ పోతున్నాయి చాయ్ దానికి మరి రోడ్ మీద ఆపితే ఇబ్బంది అయితే పబ్లిక్ అని చెప్పి దింపి కింద ఆపుతాడు. ఆ విషయం అటు పోయి అలా పార్క్ చేసుకొని ఆకలిస్తుంది. దేవా పప్పా అట్లా పోయి మట్టుగా కూర్చోండి. బస్ ఫ్రమ్ గోవా. ఇట్లా బస్సులు లెక్కలేనన్ని బస్సులు, కుప్పలు కుప్పలు కార్లు. బస్సులకి లెక్కలేదు, కార్లు అయితే కుప్పలు కుప్పలే. ఇట్లా అది కూడా ఏవి అని ఒక రకం వస్తుంది ఇక్కడికి. ఎప్పటికీ ట్రాఫిక్ అయ్యేది. ఇక్కడ సంటి పిల్లలు అవసరమా? సంటి పిల్లలు పాపం. ట్రాఫిక్ 30 అవర్స్ అవుతుంది, మోర్ దెన్ 30 అవర్స్ అవుతుంది. కార్లోనే ఉన్నాము, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇప్పుడు చేరుకుంటామో ఏమో, ఇంకో 1 అవర్ పడుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది? 8:30 అవుతుంది టైము. ఇంకా 1 అవర్ పడుతుంది. 300 కిలోమీటర్స్ ఉన్నప్పటి నుండి ఇది పరిస్థితి. 300 కిలోమీటర్స్ ఉన్నప్పటి నుండి ఏమవుతుంది అని అంటే, టోల్ ట్యాక్స్ అవుతుంది కదా. టోల్ ట్యాక్స్ వచ్చే ముందు ఒక 2-3 కిలోమీటర్స్ మొత్తం కూడా ఇప్పుడు 20 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్. బట్ అంతకంటే ముందు అయితే 2-3 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఉండింది. ఇంకా అప్పటి నుండి స్లో 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 అందరూ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏమీ అదేంది స్పెషల్ డే కూడా కాదు. 12థ్కి పౌర్ణమి ఉంది కదా. సో 12థ్ కంటే బిఫోర్ అంటే ఇది అంటే నార్మల్ డేస్ ఉంటాయి అనేసి అని మేము ప్లాన్ చేసుకొని ఇట్లా 7th అనుకొని వస్తే 12థ్కి అయితే మనకి స్పెషల్ డే ఉంటుంది, కష్టమవుతుంది, చాలా ఉంటుంది పబ్లిక్ అని అనుకుంటే ఇప్పుడు కూడా స్పెషల్ డే కంటే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్న వెహికల్స్ చూస్తే ఇట్లుంది పొజిషను. అక్కడ గంగమ్మ దగ్గర ఎంతమంది ఉంటారో అంటే అక్కడ చూడాలి. ఇప్పుడు బహుశా ఇప్పుడు ఇంకా అయిపోతుంది అనేసి అని అందరు ఇంకా ఎండింగ్ వచ్చేసింది కదా, మహాకుంభమేళాకి ఎండింగ్ వచ్చేసింది కాబట్టి అందరు ఇంక వచ్చేస్తూనే ఉన్నారు. ఓకే, ఓపిక ఉన్న వాళ్ళు, గంగా స్నానం ఎట్లకైనా చెయ్యాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. ఓపిక ఉండాలి బాగా. ఇంకొకటి ఫుడ్ ఒకటి మెయిన్గా తెచ్చుకోండి. ఎందుకంటే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దాబాలలో పాపం వాళ్ళ దగ్గర అయితే సామాగ్రి అయిపోతుందంట. లారీల కొద్ది ఆనియన్స్, ఆలు, గోబీ అన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఎక్కడికి పోతున్నాయి ఏమో. అంటే ఇంత పబ్లిక్ ఉన్నప్పుడు ఏం సరిపోతుంది? ఒక లారీ ఆనియన్ కానీ ఆలు గోబీ ఏం సరిపోతుంది అసలు? చేసేవాళ్ళు చెయ్యలేకపోతున్నారు వంటలు. ఫుడ్వి మంచిగా ప్యాక్ చేసుకోండి. మేము కూడా తెచ్చుకున్నాం కానీ ఇంకా నిన్న రాత్రి ఒకటి ఇప్పి చేసిన. ఎందుకంటే 2 దాబాలకు వెళ్తే ఫుడ్ అయిపోయింది అని అంటే ఇంకా అందరికి ఆకలేస్తుంది.
తెచ్చిన ఇప్పి ఉండింది కాబట్టి ఇప్పి చేసి తిన్నాము. అది ఆ తర్వాత 2 ప్లేట్స్ దొరికింది ఫుడ్ మీల్స్, అవి తిన్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో. ఇది గంగమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఇంత ట్రాఫిక్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ ఇదే ఉంటుంది పొజిషన్. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా. ఇంకా అయిపోయేది వచ్చింది కాబట్టి 26కి లాస్ట్ కదా. ఇంకా 26 అంటే ఇంకా 20 నుండి ఇంకెంత ఉంటుందో అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. సో ఇప్పుడు దానికంటే ఇది బెటర్ అనిపిస్తుంది. 20 తర్వాత వచ్చే కన్నా ఇప్పుడు వచ్చింది చాలా బెటర్ అనిపిస్తుంది. జస్ట్ గంగా స్నానం అయిపోతే చాలు. అమ్మవారి దర్శనం చేసుకొని గంగా స్నానం చేసుకుంటే జన్మ తరించినట్టే. సో చూడండి, వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా జాగ్రత్తగా రండి. స్వెటర్స్ మెయిన్గా, రాత్రి అయితే విపరీతమైన చలి. ఇప్పటి వరకు కూడా చాలా చల్లగా ఉండింది. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చి తగ్గింది. స్వెటర్స్, బ్లాంకెట్స్ తెచ్చుకోండి. అకామిడేషన్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ బేసిక్ నీడ్స్ మనకు ఉండాల్సినవి. ఒక చిన్న స్టవ్, గ్యాస్ స్టవ్, ఇన్స్టెంట్గా వండుకునే వంటలు, ప్లస్ స్వెటర్స్, బ్లాంకెట్స్, ఇవి. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ హ్యాపీ జర్నీ. 2 వైపులా ఇట్లా గుట్టలు గుట్టలు బండరాళ్ళు, ట్రాఫిక్, బండరాళ్ళు, ట్రాఫిక్. మేము ఎంతసేపు ఈ ట్రాఫిక్లో ఉంటాము, గంటలు గడిచిపోతుంది కానీ ట్రాఫికే క్లియర్ అవ్వట్లేదు. ఏదైనా షార్ట్ రోడ్ ఉంటే అక్కడ నుండి వెళ్ళిపోయి మనము రీచ్ అయిపోదాము అనేసి మా పిల్లలు వెతికితే ఉంది మమ్మీ షార్ట్ రోడ్ అనేసి అని అన్నారు. అయితే ఈ ట్రాఫిక్ అంతా క్రాస్ చేసుకొని ముందరున్న యూటర్న్లో నుండి వెళ్ళాలి, బ్యాక్ మళ్ళీ వెళ్తే మనకు షార్ట్ రోడ్ దొరుకుతుంది అని అంటే సరే అనేసి అని ఇదంతా దాటుకొని యూటర్న్ తీసుకొని సరిగ్గా వెళ్దామనేసరికి అక్కడ పోలీసులు. అబ్బా, ఇంక ఇప్పుడు పోలీసు పట్టుకొని మనల్ని అడుగుతుంది. ప్రయాగ్రాజ్కి ఇటు వెళ్ళాలి కదా, మీరు ఇటు ఎందుకు వెళ్తున్నారని అడుగుతుంది. ఇప్పుడు ఏం చెప్పాలో దేవుడా అనుకున్నాం. కానీ లక్కీగా ఏంటంటే వాళ్ళు బిందాస్గా కూర్చున్నారు, ఏమీ అడగలేదు, చూడలేదు కూడా. మేము హ్యాపీ, అమ్మ నడవండి వెళ్ళిపోదాం, వాళ్ళు ఏం ఆపుతలేరు కదా, మనం కూడా ఆపొద్దు, నడవండి అని వెళ్ళిపోయాం. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఎక్కడైతే షార్ట్ రోడ్ స్టార్ట్ అవుతుందో డైవర్షన్, అక్కడ పెద్ద 2 కంటైనర్స్ పెట్టేస్తున్నాయి. అమ్మ దేవుడా, ఇందుక పోలీసు మనల్ని ఆపలేదు, పొండ్రి మీకు ఉంటారులే ముందు అనేసి అని వాళ్ళు బందోబస్తు ఉన్నారు కాబట్టి వాళ్ళు హాయిగా అక్కడ కూర్చున్నారు. వీళ్ళు ఎక్కడికి పోతారు చూద్దాం, వీళ్ళు మళ్ళీ ఇట్టే రావాలి అనేసి. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వచ్చి ఇంత ట్రాఫిక్లో జాయిన్ అయ్యి మళ్ళా వెళ్ళాలన్నా, ఒక్కొక్క అడుగు దాటడమే గంటలు పడుతుంది. ఏం చేయాలి దేవుడా ఇది అని అనుకుంటే మా పిల్లలు అన్నారు, లేదు మమ్మీ ఇంకొకటి ఉంది రోడ్డు ముందర నుండి అని అన్నారు. సరే చూద్దాం నడవండి అనేసి కొంచెం ముందుకు వెళ్తే దేవుడి దయతోటి ఆ రోడ్ అయితే ఏం బ్లాక్ పెట్టలేదు. అందులో నుండి చక్కగా వచ్చేసినాము. వచ్చేసరికి ఊర్లోకి కనెక్ట్ అయిపోయి ఊరు నుండి ప్రయాగ్రాజ్కి 1 అవర్లో వచ్చేసినాం. అయితే ఈ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్కే వచ్చి ఉంటారు. మేమైతే రాత్రి కల్లా వెళ్ళిపోయినాము. సో హాయిగా అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోయినాం ప్రయాగ్రాజ్కి అని అనుకుని. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్, నిజంగా ఇది ఊరు. ఈ ఊర్లో నుండి మేము ప్రయాగ్రాజ్కి వచ్చేసినాం. ఈ ఊర్లో నుండి అయితే 1 అవర్లోనే వచ్చేస్తాం అనమాట. ఆ ట్రాఫిక్లో అయితే డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్కే చేరుకుంటాము. సో ఆల్రెడీ 48 అవర్స్ అవుతుంది, ఇంకెంతసేపు ఉంటాం ఈ ట్రాఫిక్లో అని మేము ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ డిసిషన్ తీసుకొని ఒక్కొక్కటి దాటుకొని ఇట్లా ముందుకు వస్తూ ఉంటే మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ ఇక్కడ మాకు. అసలు ప్రయాణమా పరీక్షనా అనిపించింది. సరిగ్గా వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ఒక రోడ్డు అంతటా కూడా ట్రాఫిక్ బ్లాక్. సో అందరూ ఏంటంటే షార్ట్ కట్ రోడ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మేము అట్లాగే షార్ట్ కట్ రోడ్లో నుండి వెళ్తున్నాం. వెళ్ళేసరికి షార్ట్ కట్ రోడ్ ఎట్లుంది అని అంటే, ఎత్తు పైన రోడ్ ఉంది, ఆ రోడ్ దాటితే టెంట్ సిటీ, కింద మేమున్నాము. ఈ దారిలో మొత్తం బురద అనమాట, బురద. అయితే ఆల్రెడీ అక్కడ ఒకరు బ్లాక్ అయిపోయి జామ్ అయిపోయి వెహికల్, మేము వెళ్తుంటే ఏమన్నారంటే ఇటు నుండి వెళ్ళకండి, పక్క నుండి వెళ్ళండి, ఇక్కడ జామ్ అయిపోతుంది వెహికల్, బురదలో టైర్స్ జామ్ అయిపోతున్నాయి అంటే ఓకే అనేసి అని
ఆ పక్క నుండి ఇట్లా పైకి ఎక్కియపోతే సరిగ్గా కారు ఇక్కడ ఒక కొమ్మ వచ్చేసి ఇంజన్కి బంపర్కి మధ్యలో ఇరికింది. ట్రాఫిక్ అంటే అది ఒక ఎండిపోయిన కొమ్మ ఆల్రెడీ కట్ చేసేసిరు. చాలా ఇట్లా ముద్దులాగా ఉండిందనమాట. మాకు కనిపించలేదు, చీకటి మొత్తం అంతా. చూడండి ప్రయత్నిస్తున్నారు మా ఆయన పిల్లలు దిగి ఏమైందని చూస్తూ రైస్ చేస్తుంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. ఆ ఇరికింది. మళ్ళీ టార్చ్ చేసుకొని చూస్తే ఇంజన్కి బంపర్కి మధ్యలో ఏదో కొమ్ము ఉందన్నమాట. ఎంతమంది వస్తున్నారు, చూస్తున్నారు, ఏమైందని అడుగుతున్నారు, ఇటు అటు దొబ్బుతున్నారు. వీళ్ళకి ఎవ్వరి వల్ల అవ్వట్లేదు, అది చాలా కష్టం. ఏమైనా చేస్తే ఇంజిన్ డ్యామేజ్ అయిపోతుంది, లేకపోతే బంపర్ ఇరిగిపోతుంది అనమాట. సో అట్లాగే కూర్చున్నాం. 2 గంటలు అయిందబ్బా. ఏం చేయాలి దేవుడా. ఆ రాత్రి చూస్తున్నారు కదా రోడ్ పైన ట్రాఫిక్, అది దాటితేనేమో టెంట్ సిటీ, ఇటు సైడ్ మేము ఇది ఎక్కాలి, అది అటకాయించిపోయింది, అందులో మధ్యలో ఇరికిపోయింది. సో ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఇంకా ఏం కాదు ఇంకా మన వల్ల అని అట్లాగే ఉండిపోయినాము. అప్పుడే మళ్ళీ దేవుడే మనిషి రూపంలో వస్తారని అంటారు కదా, సరిగ్గా ఒక 10 మంది అబ్బాయిలు వచ్చిరనమాట. వచ్చి వాళ్ళు పెళ్ళికి వెళ్ళేసి వస్తున్నారు. మమ్మల్ని చూసి ఏంటి మధ్యదారిలో ఉన్నారు మీరు అనేసి దిగి వచ్చి అడిగితే ఫస్ట్ బట్టలన్నీ తీసి పెట్టేసి చూస్తున్నారు కదా ఇదంతా టెంట్ సిటీ లైట్స్ ఇవన్నీ, వాళ్ళ వల్ల మేము ఇక్కడ వరకు రాగలిగినాము. వాళ్ళు ఏం అద్భుతం చేసిరో కానీ ఆ 10 మంది కూడా మమ్మల్ని చూసి అయ్యో పాపం ఒక ఫ్యామిలీ ఇట్లా ఆగిపోయింది మధ్యలో, ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరా వీళ్ళకని ఎంతో కోపంగా అసలు వేరే వాళ్ళని తిట్టుకుంటూ గంగమ్మ ఎక్కడుంది ఆ వెహికల్ని ఇటు అటు అని ఇట్లా ఎత్తి పక్కన పెట్టి మళ్ళీ దాన్ని డ్రైవ్ చేసి డెడ్ అయిన బ్యాటరీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా ఫాస్ట్గా తీసుకొచ్చి రోడ్డు మీద ఆపేసి ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మా వెనకాలని రండి. అందులో ఒక అబ్బాయి ఏంటంటే పోలీస్, ఇంకొక అబ్బాయి డాక్టర్, మంచి ప్రొఫెషనల్సే ఉన్నారు అందులో. సో మా వెనకాలని రండి మీరు, మేము తీసుకెళ్తాము అరైల్ ఘాట్కి అని అన్నారు. అరైల్ ఘాట్ మేము ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అరైల్ ఘాట్లో పబ్లిక్ చాలా తక్కువ ఉంటుంది, నడిచేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడ నుండి త్రివేణి సంగమం పడవలో వెళ్ళిపోవచ్చు అనేసి అది సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళ వల్లనే మేము అరైల్ ఘాట్కి వెళ్ళగలిగినాము. అరైల్ ఘాట్ దగ్గరలో ఉన్న పార్కింగ్ ఏరియా వరకు వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసేసి అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో చూడండి ముందర జీప్లో వాళ్ళు ఉన్నారు, అదే జీప్ వాళ్ళు మమ్మల్ని హెల్ప్ చేసి మమ్మల్ని కాపాడేది రాత్రి అయితే. సో వాళ్ళ వెనకాలనే వెళ్ళి మేము అరైల్ ఘాట్కి చేరుకున్నాము. సో ఈ విధంగా మా ప్రయాణం ఎన్నో పరీక్షలతోటి ఆ పరీక్షలలో పాస్ అవుతూ ముందుకెళ్ళాము. సో ఎట్టకేలకి మేము గంగా నది స్నానం చేసుకోవాలి అనేది మా సంకల్పం. సో ఇట్లా వెళ్తూ ఉంటే ఎంతోమంది అక్కడ స్నానాలు ఆల్రెడీ చేసేసారు అనమాట. 1 అవుతుంది, 1 o'clock ఆల్రెడీ అందరు స్నానాలు చేసి వస్తున్నారు. చూడండి ముసలోళ్ళు చిన్నపిల్లలు స్నానాలు చేసుకొని చక్కగా స్వెటర్స్ సాక్స్ అన్నీ చాలా చలి కదా. సో అట్లా పైకి వస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను గంగా నది స్నానము ఇవి పెడతాను మీకు, చూడండి. అంతే బా స్నానం చేయగానే స్వెటర్స్ వేసేసుకోండి, ఓకేనా? స్వెటర్స్ వేసేసుకొని మ్యాట్ వేస్తా, మ్యాట్ మీద నిండా కప్పుకొని కూర్చోండి. అది అంత ఫాస్ట్ ఏమిటికి వాడు షో చేసినట్టు చేసిండు. నేనే పరిశ్రమ అయినా ఏంటి మిగతా బండ్లన్నీ అంత ప్రాబ్లమేటిక్, ఇదేమో అంత ఫాస్ట్ గా రైనా 2-3 కదా వెళ్ళినాయి. రప్పులు ఎక్కిచ్చేస్తే ఒక్కటే జట్కాల ఎక్కేస్తుంది స్పీడ్ గా, చూసుకొని ఎక్కిస్తే అంటున్నాడు. అంత లాంగ్వేజ్ లోకి దిగిరు, మిర్జాపూర్ లాంగ్వేజ్ లోకి దిగి ఆపిరు అందరినీ. బ్యాగ్ ఉంది వచ్చినప్పటి నుంచి. ఎంత ఉంది పాపా? 14. వాళ్ళు చూడు అట్లా చక్కగా స్నానాలు చేసుకొని స్వెటర్స్ షాల్స్ వేసుకొని వెళ్తున్నారు. మనమైనా అదే చేయాలా? గంగమ్మ చల్లగా ఉంటుందో మరి పూజలో కూర్చోవాలి కదా నాన్న.
తర్వాత సంవత్సరం జరగదు కదా. ఇప్పుడే చేయాలి మంచిది. నెక్స్ట్ టైం తాడు పెట్టుకుందాం పాప. చెప్తున్నాను ఎక్స్పీరియన్స్. వణుకుతున్నా, నాకు స్పైన్ లో షివర్ వస్తుంది. సరే సరే ఓకే. నా గురించి ఎవరికి ఏం హే, ఇది పైన పెట్టండి కాకి వెళ్తుంది. ఏందది గావ్ దానిపైన ఏంది? తిందా మమ్మీ ఉప్మా వండు. మమ్మీ ఉప్మా వండు. ఉప్మా తినేద్దాం. 4 महाकुंभ एक बार అనేమో రాసింది నాన్న. అది సబ్ తీర్థ 4 महाकुंभ एक बार. ఓకే, సబ్ తీర్థ బార్ బార్ అది. ఓ బార్ బారా. ఓకే, సబ్ తీర్థ బార్ బార్ మహాకుంభ్ ఏక్ బార్ అంటే ప్రతి తీర్థాలు మళ్ళీ మళ్ళీ చేయాలి. మహాకుంభ ఒక్కసారి చేస్తే చాలు అని వాళ్ళు దానిపైన రాసుకొని వచ్చేది. మంచిదే కదా. హర్ సబ్ తీర్థ తీస్తున్నా కదా అక్కడ లైట్లు తీసిన. అవునవునవును తీసేయండి రూపేష్. వీడియో ఇచ్చేటప్పుడు తీసినాం అంటే లోపల ఉండే కదా వాళ్ళు నూకేటప్పుడు ఏమో రావాలి వీడియోకి వాళ్ళు కొట్టేసరికి ఇంకా నేను అందుకే అప్పుడు తీయలే. పైకి వచ్చినాక తీసాను. వాళ్ళకి తెలియము తెలియదు. వాళ్ళు కొట్టడం ఎందుకు తీస్తాము? వాళ్ళు కొట్టడం కాదే, కొట్టిరు కదా మళ్ళీ మనం తీస్తే వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఎందుకు వచ్చింది మనకి చూసినాం కదా ఒక్కొక్కడు ఎట్లుండో. అసలే పోలీసు మనకి ఎందుకు వచ్చింది ప్రోగ్రామ్ అని చూసి సాడిస్ట్ అని లోపలిస్తే ఏంది పరిస్థితి? సాడిస్ట్ తీసుకొని గడ్డ పెట్టుకొని తిరుగుతుండేవాడు. డ్రైవరో ఫ్యామిలీ ఎవరో ఒక. శ్రీ పంచముఖి హనుమాన్ ధామ్ ఆశ్రమ్. జై శ్రీ హనుమాన్. పంచముఖి శ్రీ పంచముఖి హనుమాన్ ధామ్ ఆశ్రమ్ ప్రయాగ్. ఇది ఆశ్రమమా? ఓకే మంచిదే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? వాళ్ళు మీరు ఎక్కడి నుండి అని అడగలే. మీరు ఎందుకు వచ్చారని అడగలే. చూసిరా బండి నంబరు? ఆ మాత్రం చూడరా అక్క. శ్రీ సాకేత్ ధామ్ 3 అవుతుందా నాన్న? వచ్చినాం. హ్యాపీ. ఎస్, నిన్న రావాల్సింది వాళ్ళు వచ్చినాం. 1 day delay. అది ఛార్జింగ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. అయ్యో ఇవి టెంట్సా? కాదు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇప్పుడు నువ్వు టెంట్ సిటీకి వెళ్తున్నావు. అందరం జల్దీ ఇంకా మహాకుంభ మేళాకి 10 రోజుల టైం ఉంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అందరికంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏమిటంటే ఓపిక ఉండాలన్నమాట. అది మహాకుంభ మేళా. ఏదైనా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. సో మనం ఓపికగా ఉంటే అన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. సో కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. తీసుకెళ్లాల్సినవన్నీ తీసుకెళ్ళండి, ఫుడ్ ఐటమ్స్, స్వెటర్స్ ఇలాంటివన్నీ. సో హ్యాపీ జర్నీ టు కుంభమేళా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ 225.